అందరికీ నమస్కారం. కవిసింహ శతావధాని శ్రీ పోకూరి కాశీపతి గారు రచించిన గద్య కావ్యం సారంగధరీయం. అది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో మంది పండితుల చేత కొనియాడబడింది. తెలుగు విశ్వవిద్యాలయం వారు కూడా దాన్ని అచ్చు వేశారు. ఆ కావ్యాన్ని ఎప్పటి పట్టణంలోకి తీసుకురావాలని, కావ్య పట్టణం కిందకు తీసుకురావాలని అనుకుంటున్నాం. దానికి శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు ముందుకు వచ్చారు. వారు ఆ కావ్య పట్టణాన్ని ప్రారంభిస్తున్నారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. సారంగధరీయము కవిసింహ పోకూరి కాశీపతి అవధాని విరచితమైన అద్భుతమైన కావ్యం సారంగధరీయం. ఇది త్రియర్థి కావ్యం, 3 అర్థాలు వచ్చేటట్టుగా రాసినటువంటి కావ్యం. మనం ఇంతకు ముందు హరిశ్చంద్ర నలోపాఖ్యానమనో రాఘవ పాండవ్యమనో ద్వ్యర్థి కావ్యాలు 16వ శతాబ్దంలో వచ్చినట్టుగా చాలా చూసాం. ఈ ఆధునిక కాలంలో సుమారుగా ఈయన 74 వరకు ఉన్నారు అనుకుంటారు. 74 వరకు ఉన్నారు. 1974 వరకు 20వ శతాబ్దానికి చెందిన కవి. 20వ శతాబ్దంలో ఇలా త్రియర్థి రాసినటువంటి వాళ్ళు కనిపించరు. అది విచిత్రం. ఈ త్రియర్థి అనేది సారంగధరీయము అనే పేరులో ఇమిడి ఉన్నది. మనకు హరిశ్చంద్ర నలోపాఖ్యానం అన్నప్పుడు హరిశ్చంద్రుడు నలుడు 2 పేర్లు ఉన్నాయి. రాఘవ పాండవి అన్నప్పుడు రాఘవ పాండవ 2 పేర్లు ఉన్నాయి రామాయణ భారతాలకు. ఇక్కడ సారంగధరీయం అనేది ఒకటే పేరులో 3 అర్థాలు వచ్చేటట్టుగా ఉన్నాయి. సారంగధరుడు అనే దానికి ఆయనే స్వయంగా ఈ వ్యాఖ్య రాశారు. ఈ పుస్తకానికి వ్యాఖ్య, ఇలాంటి పుస్తకాలకి ఆయన వ్యాఖ్య రాశారు మొదట. అందుచేత మనకు ఇంకొంచెం తేలిక అవుతుంది. ఇక్కడ సారంగధరుడు అంటే శివుడు అని ఒక అర్థం. సారంగధరుడు అంటే ఇంతకు ముందు ఒక రాజకుమారుడు సారంగధరీయం అని ఉన్నది కదా, ఆ సారంగధరుడు. అలాగే సారంగధరుడు అంటే చంద్రుడు కూడా. కాబట్టి శివునికి సంబంధించిన కథ ఉంది, చంద్రుడికి సంబంధించిన కథ ఉంది, సారంగధరుడు అనేటువంటి ఒక రాజకుమారుడు యొక్క కథ ఉన్నది. ఈ మూడింటిని కలిపేటట్టుగా సారంగధరీయం అని పేరు. సరే, ఈ నామౌచిత్యం ఎలా సారంగధరీయము, సారంగధరుడు అంటే శివుడు ఎట్లా అయ్యాడు, సారంగధరుడు అంటే చంద్రుడు ఎట్లా అయ్యాడు అంటే, సారంగం అంటే లేడీ, జింక, దాన్ని ధరించిన వాడు సారంగధరుడు అని. శివుని చేతిలో ఆ జింక ఉంటుంది. చంద్రుల్లో ఉన్న మచ్చను చాలా మంది జింకగా చెబుతూ ఉంటారు. అందువల్ల సారంగాన్ని ధరించినట్టుగా కవి భావన చేసుకుని చంద్రుడికి సారంగధరుడు అంటే సరిపోతుంది అన్నాడు, శివుడికి కూడా సారంగధరుడు అంటే సరిపోతుంది. సారంగధరుడు అనే పేరు ఎటు సారంగధరుడు అనేది రాజకుమారుడు కాబట్టి ఆయన పేరు అదే కాబట్టి అక్కడ ఏమి మనకి ఇబ్బంది లేదు. ఇలా 3 రకాలైనటువంటి అర్థాలు వచ్చేటట్టుగా ఈ సారంగధరీయాన్ని ఆయన తయారు చేశారు. ఇది ఒక విశేషం. మరొక విశేషం ఏంటంటే, ఇది 3 ఆశ్వాసాల కావ్యం. ఇది కూడా మొదటి నుంచి చివరి ఒక 100 పద్యాలు దాదాపుగా అవతారికే ఉన్నది. ఆ అవతారికలో ఆ సంస్థానం గురించి, సంస్థానాధిపతి అయినటువంటి సీతారాం భూపాల్ చౌదరి గారి గురించి, వాటి గురించి ఉన్నది, భూపాలరావు గారి గురించి. సరే, ఈ కథారంభంలో మాత్రం ఏమిటి కథ? శివుడికి సంబంధించిన కథ ఏం రాశారు, చంద్రుడికి సంబంధించిన కథ ఏమిటి, అలాగే సారంగధరుడికి సంబంధించిన కథ ఏమిటి?
సారంగధరుడికి సంబంధించి ప్రధానమైనటువంటి కథ మీ అందరికీ తెలుసు, చాలా వరకు అది వినుంటారు. సారంగధరుడు రాజకుమారుడు, రాజరాజ కుమారుడు. ఆయన తన తండ్రి ఒక యువతిని, చిత్రాంగి అనే ఆమెని వివాహం చేసుకుంటాడు. ఆమె ఈ సారంగధరుని మోహిస్తుంది. సారంగధరుడు 3 వయసులో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇవన్నీ తెలియవు. అయినప్పటికీ ఆయన ఏదో ఆటలు, పావురాలను వదిలిపెట్టి ఆడటం ఇలాంటివి ఏవో ఉంటాయి ఆయనకి. అలా సరదాగా పిల్లలతో కలిసి తిరిగి ఆడుతూ ఉంటాడు. అలాంటి వాడిని ఆమె మోహించి రాజుకి అతని మీద ఉన్నవి లేని చెబుతుంది. దాంతో ఆ రాజు కొడుకుని శిక్షిస్తాడు. కాళ్ళు చేతులు కత్తిరిస్తాడు. అప్పుడు ఆయన ఒక యోగి, ఒక సిద్ధుడు ఆయన చేరదీసి ఆయనకి మళ్ళీ ఆ కాళ్ళు చేతులు వచ్చేటట్టు, అలాగే ఆయన్ని కూడా తనంతటి వాడుగా సిద్ధుడిగా తయారు చేసినట్టు ఆ కథ నడుస్తుంది. అది ఆయన పూర్వజన్మ విశేషంతో ఆయన మళ్ళా చాలా గొప్పవాడు అవుతాడు. ఆ కథ సారంగధీరానికి సంబంధించి. అలాగే చంద్రుడికి సంబంధించిన కథ కూడా తారా శశాంకము అనే పేరుతో ఒక కావ్యం వచ్చింది. తార బృహస్పతి భార్య, బృహస్పతి దేవగురు. దేవగురు అయిన బృహస్పతి యొక్క భార్య తార. ఈ తార చదువుకోవడానికి గురువు గారి దగ్గర ఉన్నటువంటి చంద్రుడిని మోహిస్తుంది. నిజానికి చంద్రుడు చాలా అందగాడు. ఈ తారా శశాంకం ఇలా తార ఎప్పుడైతే చంద్రుడిని మోహిస్తుందో వాళ్ళ జీవనం వల్ల చివరికి అక్కడ తారకి ఒక కొడుకు పుడతాడు. వాడి పేరు బుధుడు. ఈ చంద్రుడి యొక్క కొడుకు బుధుడు, బృహస్పతి యొక్క భార్య తార. ఇది ఈ పంచాయతీ చివరికి బ్రహ్మ దగ్గరికి వెళ్తుంది. బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే తారను అడుగుతాడు, ఈ కొడుకు, ఈ పిల్లవాడు ఎవరి కొడుకు అని. చంద్రుడు కొడుకు అని చెప్తుంది. దాంతో కొడుకుని చంద్రుడికి ఇస్తారు, తారని మళ్ళీ బృహస్పతికి అప్పగిస్తారు. ఇలా ఈ కథ ఒకటి నడుస్తుంది, తారా శశాంకం అనే కథ. సరే, శివునికి సంబంధించింది ఇందులో గౌరీ కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం. శివపార్వతుల కళ్యాణంతో ఈ కథ నడుస్తుంది. పార్వతి తపస్సు చేయటం, శివుడు కపట వేషం, కపట భటుడుగా రావటం. సరే, ఆ కథ అంతా నడుస్తుంది. చివరికి కళ్యాణంతో ముగుస్తుంది. ఇలా 3 కథల్ని ఒక్కటిగా నడిపినటువంటి కావ్యం సారంగధీరయ్యం. ఇది కథా విషయాలు. ఇది 2. ఇక 3వ అంశం ఏమిటంటే చిత్రకవిత్వం. చిత్రకవిత్వానికి పెట్టింది పేరు కవిసింహ పోకూరి కాశీపత్యావధాని గారు. 3 అర్థాలు చెప్పడమే కష్టమైతే పద్యంలో 3 కథలు సపరేట్గా రాయటం కూడా కాదు. ఒక పద్యంలో 3 అర్థాలు రావాలి. అది త్రియర్థి అంటే. ఒకే పద్యంలో 3 అర్థాలు రావాలి. శివుడు పరంగా రావాలి, చంద్రుడి పరంగా రావాలి, సారంగధరుడి పరంగా రావాలి. అదే కష్టం అనుకుంటుంటే మళ్ళీ చిత్రకవిత్వం. ఈ చిత్రకవిత్వంలో బంధ కవిత్వం ఉంది,
గోమూత్రికా బంధమనో లేదా పుష్పబంధమనో ఇలాంటి కొన్ని బంధాలు ఉన్నాయి. అలాగే పద్య భ్రమకాలు, పాద భ్రమకాలు ఇలాంటి చిత్ర విచిత్రాలన్నీ కూడా మనం రాబోయే భాగంలో చూస్తూ ఉంటాం. ముందు ముందు వెళ్తున్న కొన్నికి అలాంటివి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇది ఈ గ్రంథానికి స్థూలంగా ఒక పరిచయం, సారంగధర్యానికి ఒక పరిచయం. కథాఘట్టంలోకి వెళ్దాం. కథా ప్రారంభం, ప్రథమాశ్వాసం. శ్రీరమణాచాధుర్యా సూరసుతౌదార్య భావ సురపాచార్య మేరుకుధర ధైర్య సీతారామ నృపాలవర్య ధార్మిక చర్య. సంస్థానాధీశులైనటువంటి సీతారాం భూపాల్ బహదూర్ని ప్రార్థన చేశాడు. ఇక్కడ ఏమంటాడు? శ్రీ రమణాచాధుర్యా సూరసుతౌదార్య భావ సురపాచార్య మేరుకుధర ధైర్య సీతారామ నృపాలవర్య ధార్మిక చర్య. ఈయన నిత్యం విష్ణు పూజ చేస్తూ ఉంటాడట. రమణాచాధుర్యుడట ఆయన. విష్ణు పూజ దురంధరుడైనటువంటి వాడు అని. అలాగే సూరసుతౌదార్య, సూరసుతుడు సూర్యుని కుమారుడు కర్ణుడు. కర్ణుడు యొక్క ఔదార్యాన్ని పుణిపుచ్చుకున్నవాడు, అంత ఔదార్యం కలిగినటువంటి వాడు. కర్ణుడు దానగుణంలో ప్రసిద్ధి అని కదా, అంతటి ఔదార్య గుణం ఈయనకు కూడా ఉంది అని. సురపాచార్య, సురపాచార్య సురపతి ఇంద్రుడు, ఆయన యొక్క ఆచార్యుడు గురువు, అంటే దేవతల గురువు బృహస్పతి. వాటిలో బుద్ధిలో బృహస్పతి వంటి వాడు అనమాట. బృహస్పతి వంటి వాడు అని. మేరు ధైర్య, మేరు పర్వతం వంటి ధైర్యం కలిగిన వాడు అని. ధార్మిక చర్య, అనేకమైనటువంటి పుణ్యమైనటువంటి ధార్మిక ప్రవర్తన కలిగినటువంటి వాడు సీతారామ భూపాల్ చౌదరి గారు, బహదూర్ గారు. సీతారామ నృపాలవర్య అని సంబోధన. ఇక్కడ ఆయన యొక్క 2-3 గుణాలని ప్రశంసిస్తూ మొదటి పద్యాన్ని చెప్పారు. తర్వాత మనము ముదము నెనయ వినుము రాజమహేంద్ర మన బుధగణవాసమై శుభగలదహుతరాశినాగ గోతలం మునదగి మెరయుదన్నగరమేటిగాగా. కావ్యంలో ప్రధానంగా నగర వర్ణన, సాధారణంగా ఉండేటువంటి లక్షణాల్లో పురవర్ణన అనేది ఒకటి ఉన్నది. ఆ పురవర్ణంతో ఈ కావ్యం కూడా మొదలైంది. ఇంతకు ముందు పద్యంలో మీకు ఒకటే అర్థం, ఎందుకంటే అది కృతిపతి యొక్క వర్ణన కాబట్టి. ఇది అది కాదు. ఇది కథ ప్రారంభమైంది, నగర వర్ణన మొదలైంది. 3 వేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థితి. ఈయన సారంగధరుడు రాజమహేంద్రలో ఉన్నాడు. రాజమహేంద్రవరం రాజధానిగా వేంగి చాళుక్యులు పరిపాలించిన కాలం, రాజరాజ నరేంద్రుని కాలం. అందుకని ఇది రాజమహేంద్రి పట్టణం వర్ణన. రెండవది శివుడికి సంబంధించింది, కైలాసానికి సంబంధించింది దాని వర్ణన. మూడవది చంద్రుడికి సంబంధించినటువంటి వర్ణన. ఇది మేరు పర్వతం అనే దాన్ని వర్ణించడం మొదలుపెట్టాడు. చంద్రుడి పరంగా మేరు పర్వతానికి సంబంధించిన వర్ణన ఉంటుంది, శివుడి పరంగా కైలాసానికి సంబంధించినటువంటి వర్ణన ఉంటుంది, సారంగధరుడి పరంగా రాజమహేంద్రానికి సంబంధించినటువంటి వర్ణన ఉంటుంది. ఇది పట్టణం. చూద్దాం ఏం చెప్పారు. ముగ్గురికి 3 రకాలుగా చెప్పాలి కాబట్టి అది ఎలా చెప్పాడో చూద్దాం. మనము ముదము నెన్నయ్య
మనము ముదమునెనయ వినుము. రాజమహేంద్రమన బుధగణవాసమై శుభకల ధౌతరాశినాగ గోతలమ్మున దగి మెరయుదన్నగరమేటిగాగా. మనము ముదము నెనయ, మనసు సంతోషం కలిగేటట్టుగా. మనము ముదము నెనయ, ముదము సంతోషం. వినుము రాజమహేంద్ర, రాజమహేంద్రమన, ఇక్కడ విరుపుల్లోనే అర్థాల్లో తేడాలు వస్తాయి. రాజమహేంద్రమన అంటే రాజమహేంద్రం అనేటువంటి అని అర్థం, అంటే రాజమహేంద్రం అనేటువంటి పట్టణం అని. బుధగణవాసము, బుధగణం పండితుల యొక్క సమూహం, విద్వాంసుల యొక్క సమూహము నివాసం ఉండేది. బుధగణవాసము. బుధగణవాసమై అంటే రాజమహేంద్రవరంలో పండితులు ఉంటారు అని. పండితులు బుధులు అయినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ సమూహం నివాసంగా ఉండేటువంటి ప్రదేశం. శుభకల ధౌతరాశినాగా, శుభకల ధౌతరాశి, శుభకరమైనటువంటి మంగళకరమైనటువంటి ధౌతరాశి, ధ్వనులు, మంగళకరమైనటువంటి ధ్వనులతో కూడి ఉన్నది అని. మంగళకరమైనటువంటి ధ్వనులతో కూడి ఉన్నటువంటిది అనగా గోతలము నదగి. గోతలము, గో అనే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఆవు అని అర్థం ఉంది, భూమి అని అర్థం ఉంది, స్వర్గం అని అర్థం ఉంది, కిరణము అని అర్థం ఉంది. ఇలా గో అనే దానికి ఒక 10 రకాల అర్థాలు చెప్పవచ్చు. ఇక్కడ గోతలము అంటే భూతలం అనే అర్థం. ఇక్కడ మాత్రం ఎందుకుని రాజమహేంద్రాన్ని చెబుతున్నాం కాబట్టి భూతలము అని చెప్పు. రాజమహేంద్రమన బుధగణవాసమై శుభకల ధౌతరాశినాగా గోతలమున, భూతలమునందు తగి మెరయు తన్నగరము మేటిగాగా. ఆ నగరం గొప్పదిగా ప్రకాశిస్తూ ఉన్నది. మెరయున్ తన్నగరము మేటిగాగా, గొప్పదిగా ప్రకాశిస్తూ ఉన్నది. ఇది రాజమహేంద్రవరం పరంగా. ఇది సారంగధరానికి సంబంధించి, ఇది సారంగధరుడికి సంబంధించి. సారంగధరుడు రాజమహేంద్రుడు చుట్టి ఉన్నాడు కాబట్టి, అక్కడ వాడు కాబట్టి రాజమహేంద్రపురం యొక్క పట్టణం యొక్క వర్ణన జరిగింది. ఇక రెండవది ఎవరిది? శివుడు చూద్దాం. కైలాస పర్వతం వర్ణన. కైలాస పర్వతంలో ఏం చెప్పాడు? మనము ముదమునెనయగా, మళ్ళీ ఇదే మనస్సు సంతోషపడుతూ ఉండగా వినుము రాజమహేంద్ర, ఓ రాజా వినుము అని. ఇక్కడ మనన్ బుధగణవాసమై, మనుట అంటే నివాసము, మనన్ ఉండటానికి. బుధగణవాసమై, ఇక్కడ బుధగణవాసం అంటే ఏమిటంటే బుధులు అంటే దేవతలు. బుధులు అంటే దేవతలు. గణము అంటే ప్రమథగణం, శివుడితో ఉండేది ప్రమథగణాలు. బుధ గణవాసమై అంటే దేవతలు అలాగే ప్రమథులు నివాసం ఉండేటువంటిది. కలధౌత రాశినాగా, కలధౌత రాశి అంటే తెల్లనటువంటి మంచులాగా, ఒక వెండిలాగా. ఎందుకంటే అది వెండి కొండ అంటాం మనం కైలాసాన్ని కదా, తెల్లగా మెరుస్తూ ఉంటుంది దగ్గర. అందువల్ల అది వెండి కొండ. కలధౌత రాశి అనే దానికి అర్థం ఏమిటంటే వెండి కొండ. వెండి కొండ అనగా గోతలమున, గోతలము అనే మళ్ళీ అదే పదం వచ్చింది. గో అనగానే ఇక్కడ ఏమిటి? ఇందాక భూమి అని చెప్పాం, ఇప్పుడు స్వర్గము అని చెప్పాం. గో అనే ఆ పదానికి స్వర్గము అనే అర్థం ఉంది కాబట్టి స్వర్గము అని, స్వర్గతలమున అని. తగి మెరియుతన్నగరము మేటిగాగా, ఆ కైలాసం మేటి నగరంలాగా ప్రకాశిస్తోంది. ఇది కైలాసానికి సంబంధించినటువంటి వర్ణన.
ఇక్కడ విశేషం ఏమున్నది? ఇందాక రాజమహేంద్రి చెప్పుకున్నప్పుడేమో బుధులు పండితులు అని చెప్పుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి దేవతలు ప్రమథగణాలు అని చెప్పుకున్నాం ఒకటి. రెండవది కలధౌత రాశి అన్నప్పుడు అక్కడ చక్కని మంగళరావములు అని చెప్పుకున్నాము. ఇక్కడ తెల్లనైనటువంటి వెండి వెన్నెల అని చెప్పుకుంటాం, వెండి కొండ అని చెప్పుకుంటాం. అలాగే అక్కడ గోతలము ఉన్నప్పుడు భూమండలం అని చెప్పుకున్నాం, ఇక్కడ స్వర్గము అని చెప్పుకుంటాం. ఇలా ఆ పదాలకు ఉన్నటువంటి అర్థ వైవిధ్యంతో రకరకాలైనటువంటి అర్థాలు ఉండటం వల్ల, నానార్థాలు ఉండటం వల్ల ఇది సాధ్యమే. ఇక మూడవది చంద్రుడి పరంగా ఏం చెప్తాం? ఇందాక స్వర్గం ఈ కైలాసం పర్వతంగా చెప్పాము, శివుడికి సంబంధించిన కథ. ఇప్పుడు చంద్రుడికి సంబంధించి ఏం చెప్పాలి? దాదాపుగా చంద్రుడికి కూడా ఆయన ఏం చేశాడు? ఎప్పుడైతే మీకు కైలాసం పర్వతాన్ని వర్ణన చేశాడో ఇక్కడ కింద మేరు పర్వతాన్ని వర్ణన, చంద్రుడికి సంబంధించి మేరు పర్వతాన్ని వర్ణన చేశాడు. మనము ముదము నిర్ణయ వినుము, మనసు సందేశం కలిగేటట్టుగా వినండి రాజమహేంద్ర ఓ రాజా అని. ఎవరిని సంబోధిస్తున్నాడు ఈయన? కృతిపతిని, భూపాల్ రావు గారు. రాజమహేంద్ర అంటే ఓ రాజా వినుము అని అంతే. మన బుధగణవాసమై, మనం మనుటకు బుధగణవాసమై. ఇక్కడ బుధగణం అంటే దేవతా సమూహము అని అర్థం. గణ అనే పదానికి సమూహము అని అర్థం. బుధగణము అంటే పండితుల సమూహం అనేది అక్కడ చెప్పుకున్నాం, ఇక్కడ రాజమహేంద్ర విషయంలో. ఇక్కడ ఏం చెబుతాం? దేవతల గణం, దేవత సమూహం, దేవతాగణం, దేవతల యొక్క సమూహం. శివుడి దగ్గర మళ్ళీ ఇలా చెప్పలేదు. అక్కడ గణం అంటే ప్రమథ గణాలంతా కలిపాం, ఇక్కడ గణం అంటే సమూహం అని అర్థం. కాబట్టి బుధగణవాసమై, దేవతాగణముల యొక్క సమూహమై. శుభకలధౌత రాశినాగా. ఇక్కడ కలధౌత అంటే బంగారానికి సంబంధించింది. ఇది బంగారు కొండ, మేరు పర్వతం బంగారు కొండ. మంగళకరమైన బంగారు గుట్ట అని కలధౌత రాశి అంటే. మంగళకరమైన బంగారపు గుట్ట, దాన్నే మనం మేరు పర్వతం అంటాం. అలా శుభకల ధౌతరాశినాగా గోతలమ్మునదగి మెరయుం తన నగరం ఏటిగాగా. గోతలమ్మున, ఇక్కడ మళ్ళీ స్వర్గం అనే చెప్పుకోవాలి. తగి మెరయుం తన నగరము మేటిగాగా. ఈ మేరు పర్వతం అనే ప్రాంతం అంతా కూడా ఆ నగరం ప్రకాశిస్తూ ఉంది అని చెప్పడం. ఇలా మూడు విధాలైనటువంటి భావంతో ఈ కథ ముందుకు సాగుతోంది. మొదటి దాంట్లో మనం ఎలా అయినా చెప్పుకోవచ్చు, శివుడే మొదలు అనుకున్నప్పుడు శివుని గురించే చెప్పుకుందాం. శివుడికి సంబంధించినంత వరకు అది కైలాస పర్వతాన్ని వర్ణన. రెండు చంద్రుడు అనుకుంటే చంద్రుడికి సంబంధించినటువంటి వర్ణన మేరు పర్వత వర్ణన. మూడు సారంగధరుడు అనుకుంటే అది రాజమహేంద్రికి సంబంధించినటువంటి వర్ణన. ఈ రకంగా ఈ కావ్యాన్ని ప్రారంభించాం. ముందు ఈ కథలో ఏం జరుగుతుందో చూద్దాం. స్వస్తి. ఇంతవరకు సారంగధరీయం కావ్య పఠనం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.